సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. ఈ విషయం దేశానికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం. మీరు మొట్టమొదటిసారిగా దేశాలు చూస్తే తెలుగుదేశం ఆవిర్భావంతోనే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సంక్షేమ పథకాలు మొదలుపెట్టాం. ₹2 కేజీ బియ్యం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. అది ఈ రోజు ఫుడ్ సెక్యూరిటీగా దేశం మొత్తం అమలైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఒక స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని ₹30 పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అది ఈ రోజు ఈ రాష్ట్రంలో ₹4,000 పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దిశ రైతుల్ని ఆదుకోవాలని ₹50కే హార్స్ పవర్ విద్యుత్ గాని, మొట్టమొదటిసారిగా పేదవాళ్లు ఉండవలసింది గుడిసెల్లో కాదు, వీళ్ళకు కూడా పక్కా ఇళ్లు ఉండాలని పక్కా ఇళ్ల నిర్మాణం ఏర్పాటు చేయడం, జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికి కూడా 40 ఏళ్లకు ముందే టీడీపీ నాంది పలికింది అధ్యక్ష. అదే మరొక అధ్యక్ష, అనేక ప్రభుత్వ పథకాలను గాని సంస్కరణలు గాని పాలసీలతో పేదవాళ్ల జీవితాల్ని మార్చడానికి రూపకల్పన చేశాం.